ముంబైలో ఓ మహిళ ఎదుర్కొన్న అనుచిత ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆన్లైన్ డెలివరీ సేవలందించే బ్లింకిట్కు చెందిన ఓ డెలివరీ బాయ్ ఆమెకు ఆర్డర్ చేసిన పార్సల్ అందించడానికి వచ్చిన సందర్భంలో అనుచితంగా తాకాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను ఆ మహిళ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో డెలివరీ ఏజెంట్ బ్లింకిట్కు సంబంధించిన పసుపు రంగు యూనిఫామ్ ధరించి ఆ మహిళకు పార్సల్ ఇవ్వడంతో పాటు చెల్లింపు తీసుకుంటూ కనిపిస్తాడు. అతను చిల్లర తిరిగి ఇస్తున్న సమయంలో అతని చెయ్యి ఆమె ఛాతీకి తాకినట్లు స్పష్టంగా కనిపించిందని ఆమె పేర్కొంది. ఈ అనుభవం ఆమెకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందని వివరించింది. ఈ రోజు బ్లింకిట్ నుండి ఆర్డర్ చేశా. డెలివరీ వ్యక్తి మళ్లీ అడ్రస్ అడిగాడు. తర్వాత నన్ను అనుచితంగా తాకాడు. ఇది కరెక్ట్ కాదంటూ బ్లింకిట్ దయచేసి స్పందించాలంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్టుతో పాటు ఆమె వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్లింకిట్ కంపెనీపై విమర్శలు వెల్లువెత్తాయి. మొదట బ్లింకిట్ సంస్థ ఈ ఘటనపై స్పందిస్తూ సదరు డెలివరీ బాయ్కు హెచ్చరిక జారీ చేసింది. అయితే బాధితురాలు వీడియో ఆధారాలు సమర్పించిన తర్వాత సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ డ్రైవర్తో ఒప్పందాన్ని రద్దు చేసి అతన్ని తమ ప్లాట్ఫామ్ నుంచి బహిష్కరించింది.